ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి అయినటువంటి తాటికొండ రాజయ్య, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి తాటికొండ రాజయ్య ఎట్టకేలకు రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు టికెట్ నిరాకరించడం, బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నటువంటి ఆయన ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ లో కీలక భూమికను పోషించారు. మొట్టమొదటి డిప్యూటీ సీఎంగా ఆయనను ఎంపిక చేసినప్పటికీ తీవ్రమైనటువంటి అవమానకరంగా ఆయనను కొద్ది రోజులకే తొలగించడం జరిగింది, ఎటువంటి కారణం లేకుండానే. దాంతో ఒక మాదిగ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజయ్య, విద్యావంతుడు, డాక్టరు అయినటువంటి ఆయనపై వేటు వేయడము, అనేక అవమానాలకు అనేకమైనటువంటి ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారినటువంటి తాటికొండ రాజయ్య ఎట్టిపేలకు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో ఆయన తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేతకు భారీ బహిరంగ లేఖను కూడా రాసినటువంటి ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం విశిష్టమైనటువంటి కృషి చేసినటువంటి ఆయన ఇక ఎట్టకేలకు రాజా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలోనే ఆయన చేరడానికి సిద్ధమయ్యారు. కానీ అనివార్యంగా స్టేషన్ గన్పూర్లో మహిళకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఇందిరాకు ఇవ్వడం, ఆమె కూడా సమీప బంధువు రాజయ్యకు, దీంతో అధిష్టానం సైతం మహిళ అయినటువంటి ఇందిరాకు కాదని రాజయ్యకు టికెట్ ఇవ్వడానికి అధిష్టానం ఒప్పుకోలేదు. మహిళా సామాజిక వర్గంలో రానున్నటువంటి మహిళా బిల్లు నేపథ్యంలో ఒక ఎస్సీకి చెందినటువంటి మహిళకు, ఉన్నత విద్యావంతురాలైనటువంటి ఇందిరకు ఇవ్వకుండా రాజయ్యకి ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన ఆ ఎన్నికల ముందు వెళ్లకుండా ఆగిపోయారు. ఇప్పుడు ఇక ఎట్టకేలకు తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి రాజయ్య ఎంపీ స్థానం కూడా ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన అనివార్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక అతి త్వరలోనే ఆయన చేరనున్నారు కాంగ్రెస్ పార్టీలో. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. 2014-18 అసెంబ్లీ ఎన్నికల స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజయ్య గత ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయనని అసంతృప్తిపరిచేందుకు ఎన్నికల ముందు గత ప్రభుత్వం రైతు బంధు సమితి చైర్మన్గా నియమించింది. అయినప్పటికీ రాజయ్య పార్టీపై అసంతృప్తిగానే ఉన్నారు. రాష్ట్రంలో అధికారం మారడంతో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. మంత్రి పొంగులేటితో కలిసి కాంగ్రెస్లో చేరికపై మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇక ఆయన చేరడం అనేది లాంఛనము. వరంగల్ టికెట్ ఆయనకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం కూడా మొండిగా ఉన్నాయి, ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రజాదరణ కలిగినటువంటి ఆయనపై అనేకమైనటువంటి ప్రచారాలు జరిగినప్పటికీ అవన్నీ వాస్తవం కాదు. ఆయన సామాన్యుడిగా ఉండేటువంటి రాజయ్యకు ప్రజాదరణ ఎంతో ఉంటుంది కాబట్టి దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించినటువంటి మంతనాలు అయితే విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది.